హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మామిడికాయతో పులిహోరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండి. అన్నిట్లో కన్నా ఇది చాలా ఈజీ రెసిపీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లోకి 2 కప్పుల రైస్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3.5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత రైస్ని ఒక పళ్ళెంలో వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం తరుగు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇందులో ఒక 7 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చివరిగా ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు మామిడి తురుమును వేసుకొని కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న రైస్లోకి మనం వేయించుకున్న పోపును, అలాగే మామిడి తురుమును మొత్తం అంతా వేసుకోకూడదు, మామిడికాయ తురుము కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చేత్తో అంతా కలుపుకోవాలి కలిసేలాగా. ఇప్పుడు ఒకసారి ఉప్పు పులుపు సరిపోయాయో లేదో చెక్ చేసుకొని అవసరమైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే పులుపు కోసం మామిడి తురుము కొంచెం వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. మామిడికాయ తురుము ఇంత మిగిలిపోయింది. ఇది ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏవైనా పప్పు సాంబార్ లాంటి రెసిపీస్లో యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.